అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చుట్టూ ఉన్న సలహాదారులు భారతదేశం మీద విషం చిమ్ముతున్నారు. భారతదేశకు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. భారతదేశం గురించి ట్రంప్‌కి నెగెటివ్‌గానే ఫీడ్‌బ్యాక్‌లు ఇస్తున్నారు. దానికి అనుగుణంగా ట్రంప్ రెచ్చిపోయి భారత్ గురించి నెగెటివ్‌గా మాట్లాడుతున్నాడు. పాకిస్తాన్‌ని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు మరొక వెధవని తయారు చేశాడు. ఆఫీస్ ఆఫ్ స్పెషల్ కౌన్సిల్‌గా ట్రంప్ ప్రతిపాదించిన నామినీ పాల్ ఇంగ్రాసియా భారతీయుల మీద విషం కక్కుతా చేసినటువంటి ఒక చార్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. భారతీయులను ఉద్దేశించి ఈ ఇంగ్రాసియా అనేవాడు జాత్యహంకార వ్యాఖ్యలే చేశాడు. తోటి రిపబ్లికన్లతో చాటింగ్ చేస్తూ భారతీయులను అస్సలు నమ్మకూడదు, వాళ్ళని ఎన్నటికీ మార్చలేము అంటూ వ్యాఖ్యానించుకొచ్చాడు. దేశంలోని ఉన్నత నాయకత్వ స్థానాల్లో ఉట్టి శ్వేత జాతీయులు మాత్రం ఉండాలి, నల్ల జాతీయుల విషయంలో నాకు అప్పుడప్పుడు నాజీ తరహా ఆలోచనలు వస్తుంటాయి అంటూ వాడి అసలు బుద్ధిని బయటపెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన చాట్ లీక్ అయినటువంటి నేపథ్యంలో పబ్లిక్ అందరూ చూశారు. అయితే ఇది భారతీయులందరి మీద ఆయన ద్వేషం కాదు. భారతీయ అమెరికన్ ప్రముఖ పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త, రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు. నల్లజాతులను ఉద్దేశించి ఆయన చేసిన పలు విమర్శనాత్మక వ్యాఖ్యలు కూడా లీక్ అవడంతో మళ్ళీ ఆ ముక్కని కవర్ చేసేటటువంటి వాళ్ళు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అమెరికా ఎన్నికలకు ముందు 2024 మేలో జార్జియాలో నియమించుకున్నటువంటి ట్రంప్ ప్రచార సిబ్బందిని కేవలం మైనార్టీ ఓట్లు ఆకర్షించుకోవడం కోసమే అంటూ ఆయన చెప్పుకురావడం కూడా ఈ చాట్లో అసలు విషయాలు బయటపడిపోయినాయి. ఈ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి చాట్స్ లీక్ అయినటువంటి నేపథ్యంలో పాల్ ఇంగ్రాసియాని ప్రతి ఒక్కరు నిలదీస్తున్నారు.